పుట్టవలసిన అవసరం, చావవలసిన అవసరం లేకుండా జ్ఞానం ఇవ్వగలిగిన వాడెవరో వాడు గురువు. ఆ గురువుకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? అసలు జన్మల యొక్క పరంపర లేకుండా చేశాడు గురువు. అటువంటి గురువుకి నేను తాంబూలం ఇస్తాననగలిగిన వాడు లోకంలో ఎక్కడుంటాడు? గురువుకి ఇవ్వగలిగిన వాడు లేడు. వ్యోమవత్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంత ఎత్తు విశాలంగా పెరిగిపోయి అంతటా తాను ఆత్మగా నిండి నిబిడీకృతమైపోయినటువంటి ఆచార్యుడికి పంచలతాపు నెయ్యగలిగిన సాలెవాడు పుట్టడం. కాబట్టి గురువుకి నీవు ఇవ్వగలిగినది లేదు. గురువుకి ఇవ్వగలిగినది ఒక్కటే. రుక్మిణీదేవి నేర్పింది భాగవతంలో మనకి. నాకు జలజాతేక్షణుతోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగ నేనేరా అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి. పరమేశ్వరుణ్ణి తెచ్చి నాకు అందించావయా, నీకు నేనే ప్రత్యుపకారం చెయ్యగలను? చెయ్యలేను. అందుకే నేను నీకేం చేస్తాను? అంజలి ఘటించదభూసురాన్వయమణి. ఈ రెండు చేతులు కలిపి తల తాటించి నమస్కరిస్తా. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, అధిష్టానమైనటువంటి బుద్ధి 11ంటిని నీ పాదముల యందు న్యాసం చేస్తాను తప్ప నీకు నేనేం ప్రత్యుపకారం చెయ్యగలను? గురువుకి ప్రత్యుపకారం ఏముంటుంది? గురువుకి ప్రత్యుపకారం గురువు ఆశించడు. గురువుకి ప్రత్యుపకారం చెయ్యగలిగిన వాడు పుట్టడు. గురువుకి ప్రత్యుపకారం చెయ్యలేరు. ఎందుకు చెయ్యలేరు అంటే ఒక్కటే కారణం, ఆయనకి లేనిదన్నది ఒకటి ఉంటే మీరు ఇచ్చి తృప్తి కల్పించాలి. లేదన్న భావన ఆయనకుంటే. గురువేమంటాడు? గురువుగారు మీకేమిమ్మంటారన్నారనుకోండి, నాకు ఇవ్వడానికి పరమేశ్వరుడు నాకేమి ఇవ్వలేదో అంటాడు. ఆయన నిత్యతృప్తుడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఆయన యోగంలో ఉన్నా భోగంలో ఉన్నా ఇంకొకటి ఉన్నా ఒకటి లేకపోయినా ఎప్పుడూ పరబ్రహ్మంతో తాదాత్మ్యత చెంది తనలో తాను రమించిపోతూ ఉంటాడు. అటువంటి గురువుగారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు? మనకి కనపడచ్చు గురువుగారికి ఇది లేదని. గురువుగారికి ఎప్పుడూ నాకు ఇది లేదన్న భావన ఉండదు. అది ఉంటే గురువు ఎలా అవుతారు? ఆయన అవలేరు. ఆయనకు అసలు ఆ భావన ఉండదు. పెద్దలు ఒక ఉపమానం చెప్తూ ఉంటారు. ఒక ఆయన చూస్తున్నాడు, దేవాలయంలో ఇద్దరు వచ్చి మూర్తికి అటు ఇటు నిలబడి నమస్కారం చేస్తున్నారు. ఒక ఆయన అన్నాడు, ఈశ్వర అనుకూలవతినైన భార్యనిచ్చావు, ఆమె నన్ను అనుగమిస్తుంది, అందుచేత ఎన్నో ధర్మకార్యాలు చెయ్యగలుగుతున్నాను, ఈశ్వరారాధన చెయ్యగలుగుతున్నాను, అతిథి సేవ చెయ్యగలుగుతున్నాను, అంత మంచి భార్యనిచ్చినందుకు నీకు కృతజ్ఞుడను అన్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఈశ్వర పరమగయ్యాళి భార్యనిచ్చావు, అసలు నేను యతి అంటే తను పెతి అంటుంది, కాలు పెట్టినతోనే కాంతుని మెడవిర్చి నిండు సంసారంబు రెండు చేసి, ఎందుకు లేనటువంటి పద్యాలు కానీ పరమ పవిత్రమైన సభలో పరమగయ్యాళి భార్యనిచ్చావు. అటువంటి భార్యనిచ్చిన కారణం చేత చాలా తొందరగా వైరాగ్యం వచ్చేసింది. కాబట్టి ఈశ్వర అటువంటి భార్యని ఇవ్వకపోతే నాకు వైరాగ్యం వచ్చేదా, సంసారంలో అంటకాగి ఉండేవాడిని, ఎంత ఉపకారం చేశావయ్యా అన్నాడు. మనస్సులో ఆర్ద్రత ఉండాలి తప్ప అసలు నాకు ఇది లేదన్న భావన ఎందుకుంటుంది? నాకు ఇది లేదన్న భావన ఉండదు. ఈశ్వరుడు నాకేది ఇవ్వలేదన్న భావన ఉంటుంది. దాని చేత తృప్తి. గురువు రమించడానికి కారణం ఏమిటంటే తాను ఆత్మగా నిలబడి ఉంటాడు, ధర్మమును నమ్ముకుని ఉంటాడు. అటువంటి గురువుకి లోటు ఉండదు. లోటు లేదు కాబట్టి గురువుకి ప్రత్యుపకారం ఉపకారం ఈ 2 మాటలు శాస్త్రంలో లేవు. గురువుకి చేసేది శుశ్రూష ఒక్కటే చేస్తారు. అటువంటి గురువుని అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తారు. గురుగీత అని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. అందులో సూచక గురువు, వాచక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని చెప్పి కొంతమంది గురువులు. సూచక గురువు అంటే చిన్నతనంలో పాఠం చెప్పినవాడు. వాచక గురువు అంటే మనకి ఏదైనా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆశ్రమ నియమాలు చెప్పేటటువంటి వాళ్ళు. బోధక గురువు అంటే మంత్రోపదేశం చేసినవాడు. ముగ్గురులో మంత్రోపదేశం చేసిన గురువు సర్వోత్కృష్టమైన స్థాయిలో ఉంటాడు. బోధక గురువు, పరమ గురువు అని ఉంటారు. ఇదిగో ఇప్పుడు శృంగగిరి పీఠాధిపతులు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారు. అటువంటి మహాపురుషులు వచ్చినప్పుడు గురువులు తమ శిష్యులతో కలిసి లేచి నిలబడి నమస్కారం చేస్తారు వారికి. నకర్మణాన ప్రజయాధనీన త్యాగే నైకే అమృతత్వమానసహు పరేణ నాకం విహితం గుహాయాం విభ్రాజతే తజ్జతయో విశంతి అంటూ మంత్రం చెప్పి నమస్కారం చేస్తారు. ఎవరు కనపడినంత మాత్రం చేత గురువులందరూ శిష్యులతో లేచి నిలబడి నమస్కరిస్తారో, ఎవడు ఆత్మస్వరూపి అయి నిలబడుతున్నాడో అటువంటి వాడు పరమగురువు.
ఇంకొకరు ఉంటారు, ఆయన నిషిద్ధ గురువు అంటారు. అంటే ఆ గురువుని ఆశ్రయించవద్దు, కానీ ఆయన గురువు కాకుండా మాత్రం పోడు. శాస్త్రము చేత నిషేధింపబడినటువంటి ఆరాధనా విధానం ఉంటుంది, అట్లా పూజ చెయ్యవద్దు అని. అంతకన్నా దాని వివరం అక్కర్లేదు ఇప్పుడు. అటువంటి పూజలు చెయ్యకూడదు. అటువంటి పూజలు నేర్పుతూ ఉంటాడు ఆ గురువు. అది నిషిద్ధ గురువు. ఆయనని ఆశ్రయించి తొందరపడి అటువంటి మార్గాల్లో వెళ్ళకు. అది నిషిద్ధ గురువు. 5 గురువులు ఉన్నారు పార్వతి. అసలు గురువు నగురోరధికం 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 ఇది శివశాసనత. పార్వతి, లోకంలో గురువు కన్నా అధికుడు లేడు లేడు లేడు. నగురోరధికం నగురోరధికం నగురోరధికం. సనాతన ధర్మంలో ఏదైనా 3 మాటలు చెప్తే సత్యం అని గుర్తు. అందుకే సత్యం సత్యం పునఃసత్యం అంటారు. మంగళసూత్రం కడితే 3 ముళ్ళు, ఆచమనం చేస్తే 3 మాటలు, ప్రదక్షిణం చేస్తే 3 మాటలు. 3 మాటలు ఏదైనా అన్నాడు అంటే సత్యం. త్రిద్దదామి, 3 మాటలు నేను నా పిల్లనిస్తున్నాను, నా పిల్లనిస్తున్నాను, నా పిల్లనిస్తున్నాను. పిల్ల గౌరీ పూజ దగ్గర కన్యావరణి చెప్పిస్తారు. ప్రవర చెప్పించి 3 మాటలు చెప్తాడు మామగారు. నేను ఈ పిల్లని ధర్మ ప్రజాపత్యర్థం కోడలుగా స్వీకరిస్తున్నాను అంటాడు. మామగారు ఆ మాట అన్నాడు అంటే సత్యం, ఆమె ఆ ఇంటి కోడలైపోయినట్టే. పిల్లాడు ప్రేమిస్తే కాదు అవ్వాల్సింది శాస్త్రంలో, మామగారు ఒప్పుకుంటే, మామగారు స్వీకరిస్తే. 3 మాటలు మామగారు అనాలి ఆ మాట. కాబట్టి 3 మాటలు అన్నాడు, పరమసత్యం అంతే, ఆమె కోడలైపోయింది. కాబట్టి 3 అంకె సత్యం. శివుడంతటి వాడు 3 మాటలు చెప్పాడు ఆ మాట. నగురోరధికం నగురోరధికం నగురోరధికం. గురువు కన్నా అధికుడు లేడు లేడు లేడు. గురువే అందరికన్నా అధికుడు అని. అటువంటి గురువు అనేక పేర్లతో సంప్రదాయంలో పిలువబడతాడు. గురువు అంటే అజ్ఞానమును పోగొట్టువాడు, మీతో మనవి చేశాను. ఆ గురువు ఆచార్యుడిగా ఉంటాడు. ఆచార్యుణ్ణి గురువులందరిలోకి శ్రేష్ఠుడు అని పిలుస్తారు. ఆచార్య గురువుణాం శ్రేష్ఠ అని. గురువులందరిలోకి శ్రేష్ఠుడెవరు అంటే ఆచార్యుడు. ఆచార్యుడు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎవడు ఆచారమును కలిగి ఉన్నాడో ఆయన ఆచార్యుడు. ఆచారమును కలిగి ఉండడం అంటే నువ్వు ఏ విషయమైనా చదువుకుని ఉండొచ్చు, అది విద్యార్థులకి బోధిస్తూ ఉండొచ్చు, అది వేరు విషయం. ఒకడు నృత్యం నేర్చుకుని ఉంటాడు, శిష్యులకి చెప్తూ ఉంటాడు. ఒక ఆయన వాద్య పరికరాన్ని మ్రోగించడంలో నిష్ణాతుడు, శిష్యులకి చెప్తూ ఉంటాడు. ఒక ఆయనకి కవిత్వం వచ్చు, శిష్యులకి నేర్పుతూ ఉంటాడు. ఒక ఆయనకి బాగా సంగీతం వచ్చు, శిష్యులకి నేర్పుతూ ఉంటాడు. ఒక ఆయనకి విలువిద్యొచ్చు, శిష్యులకి నేర్పుతూ ఉంటాడు. ఒక ఆయనకి లెక్కలొచ్చు, శిష్యులకి నేర్పుతూ ఉంటాడు. కానీ వీళ్ళు ఆచార్యులు మాత్రం కారు. ఎప్పుడు ఆచార్య అని పిలుస్తారో తెలుసా? నువ్వు ఏమి చెప్తున్నావు, ఏ స్థాయిలో చెప్తున్నావు బట్టి ఆచార్యుడు కాడు శాస్త్రంలో. ఆచార్య ఎప్పుడవుతాడంటే తను ఏం చెప్తున్నా ధర్మశాస్త్రము వేదము బాగా తెలిసిన్నవాడై ధర్మాన్ని ఆచరించేవాడు ఆచార్య. ఆచరించడానికి ఏముంటుంది? నాకు బాగా లెక్కలు వస్తే ఆచరించడానికి ఏముంటుంది? కావాలంటే 4 మాటలు అంకెలేసి కూడుకోవాలంతే. ఆచరించడానికి ఏముంటుందని ఆచార్య? నీకు ధర్మశాస్త్రం తెలిస్తే, జీవితంలో ధర్మాన్ని అనుష్ఠానం చేసి చూపిస్తే, 10 మందికి నువ్వు ఆదర్శవంతుడవైతే, ఆయనలా బ్రతకండి అని శిష్టాచారానికి నువ్వు ప్రమాణమైతే ఆనాడు నువ్వు ఆచార్య. ద్రోణుడు ఆచార్య, ద్రోణాచార్య అని పిలిచారు. ద్రోణుడు విలువిద్య నేర్పాడు, మరి ఆచార్యుడు ఎందుకు అయ్యాడు? ద్రోణుడు విలువిద్య నేర్పించి ఉండవచ్చు, కానీ ఎందుచేత ఆచార్యుడయ్యాడు అంటే ధర్మము వలన ఆచార్యుడయ్యాడు. ఏమిటి ద్రోణుడి ధర్మం? విద్య నేర్పేటప్పుడు పాత్రత చూశాడు. ద్రోణాచార్యుల వారి గురుకులానికి విద్య నేర్చుకోవడానికి ప్రపంచం అంతటి నుంచి శిష్యులు వచ్చి ఆయన్ని ఆశ్రయించేవారు. ద్రోణాచార్యుల వారిని చంపడానికి నాకు కొడుకు కావాలి అని చెప్పి ద్రుపదుడు యజ్ఞం చేశాడు. యజ్ఞవీధిలోంచి వచ్చాడు దృష్టజ్యుమ్నుడు, ఆయనని చంపడానికి వచ్చాడు. వెళ్ళి ద్రోణుడి దగ్గర చదువు నేర్చుకో అన్నాడు. ఇప్పుడు దృష్టజ్యుమ్నుడికి చదువు చెప్తే తననే చంపేస్తాడు ఆ చదువుతో. అయినా చెప్పాడు. ఎందుకు చెప్పాడో తెలుసా? జాతస్య హిధ్రువో మృత్యు, శరీరం పడిపోతుంది. విద్య నాది అని లోభంతో ఉంచుకుంటే వాసన వస్తుంది, ఒకళ్ళకి పనికిరాదు. జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. ఏదో చూపిస్తే తప్ప నోట్లోంచి ముక్క పైకి రాదనుకోండి. ఆ లోభంతో కూడినటువంటి చదువు, ఆ చదువు నేర్చుకున్న చదువు బయటికి రావడం ఆవు పాలిచ్చినట్టు ఉండాలి. ఆవు ఎక్కడో పుట్టల దగ్గర తిరిగి గడ్డి మేస్తుంది, పనికిరానటువంటి నీళ్లు తాగుతుంది.
గబగబా తినేసి వచ్చి కూర్చుని ప్రశాంతంగా మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని నెమర వేసుకుంటుంది. ఎంతో కష్టపడి పాలు తయారు చేస్తుంది. దూడ పరిగెత్తుకొచ్చి పొదుగు దగ్గర ఉన్న శిరాన్ని నోటితో పట్టుకొని చప్పరించి 4 గుద్దులు గుద్దితే పాలు వదిలేస్తుంది. తాను ఎంతో కష్టపడి శాస్త్రాలు అధ్యయనం చేశాడు. బాగా 1కి 10 మాటలు జ్ఞాపకం తెచ్చుకుని వాటి మీద సాధికారికత సంపాదించుకున్నాడు. కానీ అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం పరిశ్రమ చేసి అరటిపండు ఒలిచినట్టుగా నోట్లో పెట్టేస్తాడు. ఎందుకు పెట్టేస్తాడు? అయ్యా మీరు మాకు చెప్పండి అని 2 చేతులు ఎత్తి నమస్కరించి అడిగి కాళ్ళు పట్టుకుంటే చాలు, చెప్పకుండా ఉండలేక చెప్పేస్తాడు. అది ఆయన ఔదార్యం. అంతేకాని తన కోసమని దాచుకోడా చదువు. అది విద్యయందు లోభము లేనటువంటి ప్రవృత్తి. ఇప్పుడు ద్రోణాచార్యుల వారికి లోభం లేదు విద్యలో. ఎప్పటికైనా పడిపోతుంది శరీరం. కృష్ణుడు పుడితేనే చచ్చిపోతానని పిల్లలందరినీ చంపితే కంసుడు అవుతాడు. ఎలా అయినా పడిపోతుంది, ఏదో నిమిత్తం ఉండాలి. దుష్టజుమ్నుడి చేతిలో పడిపోతే పడిపోని, కానీ చదువు చెప్తాను, గురువుగా అది నా ధర్మం, చదువు చెప్పాడు. కన్న కొడుకు అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగము ఉపసంహారము నేర్పమని అడిగాడు. వీడి ఎందు రౌద్ర ప్రవృత్తి ఉంది, ముందు వెనకలు ఆలోచించాడు. ఆలోచించకుండా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాడు, చాలా ప్రమాదం వస్తుంది, అందుకుని చెప్పనన్నాడు. ప్రయోగం ఒకటి చెప్పి ఉపసంహారం చెప్పడం ఆపేశాడు. అప్పుడు ప్రయోగించాడని అర్జునుడు తన కడుపున పుట్టినవాడు కాదు, శిష్యుడు. అర్జునుడిని తీసుకొచ్చి కూర్చోపెట్టుకొని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం ఉపసంహారం కూడా చెప్పాడు. ఎవడు యోగ్యుడో, ఎవడు ఇచ్చినటువంటి విద్యని సక్రమంగా వినియోగించుకోగలడో, ఎవడు ఒక అస్త్రాన్ని ప్రయోగించేటప్పుడు 10 మార్లు ఆలోచించి వెయ్యొచ్చో వెయ్యకూడదో చూస్తాడో అటువంటి వాడి చేతిలో విద్య పెట్టాలి తప్ప ప్రతి పనికి మాలిన వాడికి తీసుకెళ్ళి పాత్రత లేకుండా విద్యనిచ్చేస్తే ఆ విద్య లోక నాశనానికి కారణమవుతుంది. అందుకే అలా ఇవ్వరు విద్యనిచ్చేటప్పుడు. అది గురువు యొక్క ధర్మం.